నమస్తే ఏపీ1 టీవీ తెలుగుకి స్వాగతం. కావలి పట్టణంలో కూరగాయల మార్కెట్ అయినటువంటి రైతు బజార్ పెద్ద మార్కెట్లోని ఎమ్మెల్యే సందర్శించారు. చిరు వ్యాపారస్తులకు ఏ విధంగా హామీ ఇచ్చాడు? ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు అని, ఈ రైతు బజార్ పెద్ద మార్కెట్ ఇక్కడ నుంచి తరలించేది లేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో భారీ వాహనాలు కూరగాయల లోడుతో వస్తున్నప్పుడు దిగుమతి సమయంలో ట్రాఫిక్ సమస్యల వల్ల త్వరలో ముసునూరు మందడి చెరువు సమీపంలో స్థలం కేటాయించడం జరిగింది. అక్కడ దిగుమతి చేసుకుని ఇక్కడకు తెచ్చి అమ్ముకోవచ్చు అని తెలియజేశారు. మార్కెట్ తీరు నమ్మకండి. హోల్సేల్ లారీలు పెద్ద పెద్ద లారీలు రావాలా? ఇక్కడ ఆగు కదా, ఇక్కడ ఇబ్బంది కదా, అందుకోసం ఎన్ని అక్కడి నుంచి సరుకు మా టీడీపీ మాట నమ్మకండి. మీరు మీరందరూ ఓకే. ఒకటి మీకు ఒక్క నిమిషం, మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా కాడికి ఇంతకు ముందు కూడా వచ్చినారు, ఆఫీసర్స్తో మాట్లాడటం జరిగింది. మీకు ఏ ఇబ్బంది కాకుండా ఇక్కడ మీ షాప్స్ మీరు బయట పెట్టుకొని చేసుకునే దానికి కావచ్చు, ఆపగా కావచ్చు, రొటేషన్ పద్ధతిగా కావచ్చు, అదేవిధంగా హ్యాండ్స్ ఎక్కువ చేయకుండా కావచ్చు, ఇవన్నీ కూడా నేను మాట్లాడాను. గుర్తుంది కదా మీకు బాగుంటేనే మేము బాగుంటాం. ఈరోజు జగనన్న ఎప్పుడు కూడా ఎవరి పక్షాన ఉంటాడు? పేదల పక్షాన. చంద్రబాబు నాయుడు గారు ఎటుంటారు? ప్రతాంధ్ర పక్కన. సో పేదల పక్కన ఉండేది జగనన్న. ఈరోజు పేదలకి పథకాలు కావచ్చు ప్రతి ఒక్కటి అందిస్తున్నది, చెప్పేది చెప్పంది కూడా చేసింది జగనన్న. ఈరోజు మీ మనవగా కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, ఈరోజు చదివిస్తున్నది కూడా జగనన్న. ఈరోజు ఒక్క ఎక్కడెక్కడ ఎండకుండా పంటకు పండించుకునే దానికి ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా మీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఈరోజు మేము కష్టపడి అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్క ఎకరాకి నీరు ఇవ్వాలని చెప్పి పోరాటం చేసి తీసుకొచ్చి కొత్త సత్తగానే ఇక్కడ ఎవరమ్మా కొత్త సత్తు కూడా నువ్వేనా? నీకు నీరు ఇచ్చినా కదా, ఇంతకుముందు ఎండిపోతుంటే మోటార్ పెట్టి కొట్టించినా కదా, తర్వాత మన దీన్ని చెవి నుంచి ఆ డైరెక్ట్గా మీకు నీరు ఇప్పించినా కదా. ఎన్ని తెలుసు కదా, తెలుసు కదా. మీకు మంచి చేయాలని నేను ఉండేది అది అయిపోయి అది కూడా నీకు చెప్తాను. తుమ్మలపెంట రోడ్డు నేను శాంక్షన్ చేయించి టెండర్ వేయించి 4 సంవత్సరాలు అయింది. ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశం మాట విని అది ఎక్కడ కంప్లీట్ చేస్తే నాకు మంచి పేరు వస్తుందని చేయకుండా ఆపేసి నన్ను తిట్టిస్తా చేస్తున్నది తెలుగుదేశం నాయకులు. ఆ రోడ్డు ఆ విధంగా కావడానికి కారణం మీకు అందరికీ తెలుసు. ఆ ఫిషింగ్ హార్బర్కి పెద్ద పెద్ద గాలు ఎత్తుకోమని ట్రక్స్ తెలుసా,
తెలుసా కదా కంకగారు పెద్ద పెద్ద ఆ ఫిషింగ్ కాబట్టి తోటకాడికి పోయినాయి కదా అవి ఎవరి వాగే కాదు కావ్యకృష్ణ రెడ్డి ఆయన నాశనం చేశాడు. నేను మన తుమ్మలపేట రోడ్డు కాడి నుంచి ఏనుగు రోడ్డు నేను వేయించమన్నా. ఆ కాంట్రాక్టర్ చేత ఈ రోడ్డు కూడా వేపిస్తా అంటే ఆ కాంట్రాక్టర్ని వేయనీయకుండా ఆపింది తెలుగుదేశం నాయకుడు. కాబట్టి ఆ రోడ్డు ఈసారి జగనన్న మొయ్యి వస్తాడు కరెక్ట్గా 2 months కంప్లీట్ చేపించేస్తాను. ఇకపోతే